హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కళ్యాణ్. ఈరోజు మనం నిష్పత్తి అనుపాతాలకు సంబంధించి మిశ్రమాలు అనే టాపిక్తో నిష్పత్తులకు సంబంధం ఉండే ప్రాబ్లమ్స్ కొంచెం చెప్పబోతున్నాం. అంటే నిష్పత్తుల్లోని మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్కి రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ప్రీవియస్ పేపర్లో బిట్స్ కూడా, కాబట్టి ఒకసారి కరెక్ట్గా చూడండి. చాలా సింపుల్గా ఉంటాయి, మనం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఒకసారి చూడండి. ప్రాబ్లం ఏంటంటే 2:5 మరియు 4:7 నిష్పత్తులలో వెండి మరియు రాగిని కలిపి ఏ మరియు బి అన్న రెండు లోహ మిశ్రమాలను తయారు చేశారు. ఓకే, ఈ లోహ మిశ్రమములు ఏబీల సమభాగాలుగా తీసుకొని కలిపి మూడవ మిశ్రమ లోహము సిని తయారు చేశారు. అయినా ఈ మిశ్రమము సిలో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ చూడడానికి మాత్రమే చాలా పెద్దలా కనిపిస్తాయి, కానీ వాటిలో చేయడానికి పెద్దగా ఏమి ఉండదు. అయితే ఇక్కడ మిశ్రమాలు ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఏంటా మిశ్రమాలు? మిశ్రమం ఏ అలాగే మిశ్రమం బి, అంటే 2 మిక్స్చర్స్ ఉన్నాయి. ఆ మిశ్రమం ఏలోని ఎన్ని లోహాలు ఉన్నాయి, ఎన్ని మెటల్స్ ఉన్నాయట? 2 ఉన్నాయి. ఒకటోది వెండి, రెండోది రాగి. సో కాబట్టి వెండి మరియు రాగి. ఓకే, అయితే మిశ్రమం ఏలో వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత అయిందంటే 2:5. కాబట్టి ఇది 2:5. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు మిశ్రమం బిలోని ఓకే వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత అయిందంటే 4:7. అంటే సెకండ్ నిష్పత్తిలో 4:7 ఇచ్చిన డేటా అంతా రాయిస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండు మిక్స్చర్స్లోని, అంటే ఇదొక మిక్స్చరు, ఇదొక మిక్స్చరు, ఈ మిక్స్చర్స్లోని వెండిని సెపరేట్గా తీసుకుని రాగిని సెపరేట్గా తీసుకుని దీనిలో వెండి కలిపి దీనిలో రాగి కలిపి మరొక కొత్త మిశ్రమం తయారు చేశారు. అది సి. ఆ సిలో వెండి రాగిల యొక్క నిష్పత్తి ఎంత, పరిమాణాల నిష్పత్తి ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మనకు కావాల్సిందంతా ఏంటంటే కరెక్ట్గా వెండి రాగిలు ఒక్కొక్క మిశ్రమంలో ముందు ఎంత వేస్తున్నాయో చూద్దాం. ఒకసారి చూడండి, మొత్తం ఎన్ని భాగాలు? ఇక్కడ 7 భాగాలు. మొత్తం 7 భాగాలు ఉన్నాయి. వెండి ఎన్ని భాగాలు ఉంది? 2 భాగాలు ఉంది. కాబట్టి వీటి నుండి ఓకే వెండి ఎంత క్వాంటిటీ ఉంటుందంటే మొత్తం 7 భాగాల్లో 2 భాగాలు, అంటే ఎంత? 2/7 వంతు ఉంటుంది వెండి అనేది. అలాగే నెక్స్ట్ రాగి ఎంత ఉంటుందంటే 5 భాగాలు ఉంటుంది. మొత్తం ఎన్ని భాగాల్లో? 7 భాగాల్లో. కాబట్టి 5/7 భాగాలు ఉంటుంది రాగి. క్లియర్? సో కాబట్టి వెండి ఇంత, రాగి ఇంత, ఈ పరిమాణాలు ఉంటాయి. క్లియర్? దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ మిశ్రమానికి రండి. సెకండ్ మిశ్రమంలో వెండి ఎన్ని వంతులు ఉంది, ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలు ఉంది. రాగి ఎన్ని భాగాలు ఉంది? 7 భాగాలు ఉంది. అయితే ఇప్పుడు వెండి ఎన్ని వంతులు ఉంటుంది? మొత్తం 11 వంతులు. 7 + 4 11 వంతుల్లో వెండి అనేది 4 వంతులు ఉంది. అంటే ఎన్ని వంతుల వెండి ఉంది? 4 అంటే వెండి అనేది 4/11 వంతులు ఉంది. అలాగే రాగి ఎన్ని వంతులు ఉంది? 11 భాగాల్లో 7 భాగాలు, అంటే 7/11 వంతు ఉంది. ఇప్పుడు ఈ 2 మిశ్రమాల్లోంచి వేరు చేసిన వెండిని, ఇందులో వెండి అంటే ఈ మిశ్రమం నుండి తీసుకున్న వెండిని, ఈ మిశ్రమం నుండి తీసుకున్న వెండిని కలిపితే మొత్తం ఎంత ఉంటుంది? చూడండి, ఈ రెండింటినీ కలపాలి. అంటే ఎంత? 2/7 + 4/11. ఇక్కడ సైన్ చేసేస్తాను చూడండి. 2/7 + 4/11. ఇక్కడ మీరు స్ట్రైట్గా క్రాస్ మల్టిప్లై చేసేస్తే సరిపోతుంది కదా. అంటే 11 2 22, 7 4 28 7 × 11 అంటే ఎంత? 77. క్లియర్? ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎంత అవుతుంది? 28 22 కలిపితే ఎంత? 50/77. ఓకే, 50/77. సో కాబట్టి ఈ 2 మిశ్రమాల నుంచి తీసుకున్న మొత్తం వెండి ఎంత అయిందంటే 50/77. ఓకే, 50/77 అయింది. అలాగే ఈ 2 మిశ్రమాల నుంచి తీసుకున్న రాగిల మొత్తం ఎంత అయింది అంటే ఇక ఈ రెండింటిని కలిపామనుకోండి, ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 5/7 + 7/11 మనం యాడ్ చేసామనుకోండి, ఎంత అవుతుంది? 11 5 55, 7 7 49/7 × 11 77. ఓకే,
ఇప్పుడు 55 49 కలిపామనుకోండి, ఎంత అవుతుంది? 50 40 కలిపితే 90, 9 5 కలిపితే 14, అంటే ఎంత? 104. 104/77. అంటే ఈ రెండు మిశ్రమాలు, ఏ అనే మిశ్రమంలో ఉన్న రాగి, బి అనే మిశ్రమంలో ఉన్న రాగి మొత్తం కలిపితే ఎంత భాగం ఉంది అంటే 104/77 రాగి ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి, రెండు మిశ్రమాల నుంచి కలిపి తీసుకుని ఇంకొక సి అనే మిశ్రమాన్ని తయారు చేస్తే, ఈ సి అనే మిశ్రమంలో మనకి రెండు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? ఇగో చూడండి, ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 50/77 = 104/77. రెండిటి హారాల్లో 77 ఉండడం వల్ల 77ని కొట్టేయచ్చు. ఓకే, అలాగే ఈ మీద వాటి కూడా 50:104లో రెండు కామన్గా ఉంది కాబట్టి 2తో క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఎంత అవుతుంది? 2 25, 2 52, అంతేనా? సో ఒకసారి చూడండి, ఈ సి అనే నిష్పత్తిలోని మనకి వెండి రాగిలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 25:52 నిష్పత్తిలో ఉన్నాయి. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏంటవుతుంది? ఇది 25:52. అంటే మనకి ఏ ఆప్షన్ ఉంది? ఇది సెకండ్ ఆప్షన్. ఓకే, కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది కొంచెం నిష్పత్తులతో మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, అంటే మిశ్రమాలకు సంబంధించిన టాపిక్ అనమాట. అంటే ఆ టాపిక్ నుంచి వచ్చిన లెక్క అనమాట. చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అర్థం చేసుకుని కొంచెం చిన్న లాజిక్ పట్టుకుంటే ఆ లెక్క చేసేయచ్చు. ఏంటో చూద్దాం. ఒక పర్సులో 20 పైసల నాణ్యాలు, 25 పైసల నాణ్యాలు అన్నీ కలిపి మొత్తం 50 కలవు. ఓకే, వాటి మొత్తం విలువ 11 రూపాయలు. అయిన 25 పైసల నాణ్యాల సంఖ్య డాష్. ఇక్కడ ఏమిచ్చాడు? పర్సులో ఉండే నాణ్యాలు ఏ రూపాల్లో ఉన్నాయి? అయితే 20 పైసల నాణ్యాలు ఉన్నాయి, లేదా 25 పైసల నాణ్యాలు ఉన్నాయి. అంటే 20 పైసా కాయిన్స్ కానీ 25 పైసా కాయిన్స్ కానీ ఉన్నాయి. ఇంకే రూపంలో లేవు. రూపాయి కానీ 5 రూపాయల నోట్లు కానీ 10 రూపాయల నోట్లు కానీ ఏమి లేవు. ఒక్క 20 పైసలు లేదా 25 పైసలు ఉన్నాయి. ఓకే, అలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం కాయిన్స్ అన్నీ కలిపి 50 ఉన్నాయి. అలాగే పర్సులో ఉన్న మొత్తం డబ్బు ఎంత అంటే 11 రూపాయలు. ఓకే, ఇప్పుడు జస్ట్ దీన్ని కొంచెం ఆలోచించండి. మొత్తం 20 పైసల నాణ్యాలు ఉన్నాయి, అలాగే 25 పైసల నాణ్యాలు ఉన్నాయి. ఓకే, పర్సులో ఉన్న అమౌంట్ ఎంత అన్నాడు? 11 రూపాయలు అన్నాడు. 11 రూపాయలు ఒకసారి చూడండి. 11 రూపాయలు ఇక్కడ పైసల్లో ఇచ్చాడు కాబట్టి డినామినేషను, ఇక్కడ కూడా ఏంటి రూపాయల్లో ఉంచే కంటే పైసలు మార్చేస్తే బెస్ట్. రూపాయికి ఎన్ని పైసలు? 100 పైసలు. అప్పుడు 11 రూపాయలకి ఎన్ని పైసలు? 11 × 100 అంటే 1100 పైసలు. అంటే 1100 పైసలు అవుతాయి. అంటే 11 రూపాయల యొక్క విలువ, అంతేనా? 11 రూపాయల యొక్క విలువ ఎంత అవుతుంది? 1100 పైసలు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్ని నాణ్యాలు ఉన్నాయన్నాడు? మొత్తం 50 నాణ్యాలు ఉన్నాయి. అంటే 50 నాణ్యాలకు, ఓకే, 50 నాణ్యాలకు ఎంత పైసలు ఉన్నాయి? 1100 పైసలు ఉన్నాయి. 50 నాణ్యాలకు ఎన్ని పైసలు ఉన్నాయి? 1100 పైసలు ఉన్నాయి. అప్పుడు ఒక్క నాణ్యానికి, ఒక్క కాయిన్కి సగటున ఎంత డబ్బు ఉన్నట్లు లెక్క? 1100/50 పైసలు ఉన్నట్టే కదా, అంతేనా? ప్రతి ఒక్క నాణ్యానికి సగటున ఎంత అమౌంట్ ఉంది? 1100/50. అంటే మనకి ఇది ఎంత అవుతుందంటే 0 కొట్టేస్తే 5 22 110. అంటే సగటున 22 పైసలు ఉన్నాయి పర్సులో. మొత్తం అమౌంట్ సగటున, మొత్తం అమౌంట్ అనడానికి సగటు అమౌంట్ అనడానికి తేడా ఉంది. 50 పైసలకి మొత్తం 50 నాణ్యాలకి 1100 పైసలు అమౌంట్ ఉంటే, ఓకే, ఒక్క నాణ్యానికి ఎంత అమౌంట్ ఉన్నట్లు లెక్క? సగటున, ఓకే, 22 పైసలు ఉన్నట్లు లెక్క. సో కాబట్టి ఇక్కడ 22 పైసలు అనేది సగటు అమౌంట్ ఇచ్చాడు. మీకు అలిగేషన్ రూల్ ఆ మాత్రం అప్లై చేయడం తెలిసిన వాళ్ళకి ఇక్కడ ఓవరాల్ సగటిస్తాడు. ఓకే, ఇక్కడ ఇండివిజువల్గా సగట్లు ఇస్తాడు. మనకు వచ్చే నిష్పత్తి ఏమొస్తుంది? వాటి యొక్క క్వాంటిటీ, వాటి యొక్క పరిమాణాలు. ఇక్కడ పరిమాణాలు అంటే అర్థం ఏంటి? కాయిన్ల తాలూకా సంఖ్య, అంటే నాణాల సంఖ్య యొక్క నిష్పత్తి వస్తుంది. నాణాల సంఖ్య యొక్క నిష్పత్తి వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది? ఎలిగేషన్ రూల్ అంటే ఈ ఎలిగేషన్ రూల్ అనేది మిశ్రమాలు, మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ చెప్పినప్పుడు వేరేగా మళ్ళీ చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు లెక్క ప్రకారం చేద్దాం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్క టాపిక్లోనే వస్తుంది. ఓకే, ఈవెన్ లాభ నష్టాల్లో కూడా మిశ్రమాలకు సంబంధించిన వస్తాయి. సో కాబట్టి ఒకసారి చూడండి, 20, 22 ఈ రెండింటిని మైనస్ చేసాం అనుకోండి, అంటే దీనిలోంచి దీన్ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 2.
అంతేనా? అలాగే 25లోంచి 22 ఇది ఒకటి పెద్దది ఉంటుంది, 22 కంటే ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను ఒకటి పెద్దదిగాను ఉంటుంది. పెద్ద దానిలో చిన్నది తీసేయడమే. అప్పుడు 25 - 22 ఎంత అవుతుంది? 3. అంతేనా? అంటే నాణ్యాల సంఖ్య యొక్క నిష్పత్తి ఎలా వచ్చింది? నాణ్యాల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత వచ్చింది అంటే 3:2. అంటే దాని అర్థం ఏంటి? 20 పైసల నాణ్యాల యొక్క సంఖ్య 3 భాగాలు, 25 పైసల నాణ్యాల యొక్క సంఖ్య 2 భాగాలు వచ్చింది. క్లియర్? ఓకే. ఇప్పుడు మనకి వాడు ఏమడిగాడు? 25 పైసల నాణ్యాల సంఖ్య ఎంత అని అడిగాడు. చూడండి, అసలు 20 పైసల నాణ్యాల సంఖ్య ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది. 20 పైసల నాణ్యాల సంఖ్య 3 భాగాలు ఉంది. 25 పైసల నాణ్యాల సంఖ్య 2 భాగాలు ఉంది. ఇప్పుడు 25 పైసల నాణ్యాల సంఖ్య ఎన్ని వంతులు ఉంటుంది? మొత్తం 5 వంతులలో 2 వంతులు ఉందా లేదా? అంటే 2/5వ వంతు. ఈ నిష్పత్తిలో 2/5వ వంతు 25 పైసలు ఉన్నాయి. 25 పైసల నాణ్యాల సంఖ్య ఉంది. అంటే 5 వంతుల్లో 2 వంతులు ఏమున్నాయంటే 25 పైసల నాణ్యాల సంఖ్య ఉంది. అయితే మొత్తం నాణ్యాలు ఎన్ని ఉన్నాయని చెప్పాడు? పర్సులోని 50 ఉన్నాయని చెప్పాడు. మొత్తం 50లో 2/5వ వంతు ఎంత అవుతుంది? 5 పదులు కట్ చేస్తే 2 × 10 ఎంత? 20. కాబట్టి ఎన్ని నాణ్యాలు ఉంటాయి? 25 పైసలువి 20 నాణ్యాలు. అంటే 20 పైసలు ఆటోమేటిక్ ఎంత ఉండాలి? 30 నాణ్యాలు ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? 20. అయితే 20 అనేది ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ నెంబర్ 3. కాబట్టి ఆప్షన్ నెంబర్ 3 మన ఆన్సర్ అనమాట. ఓకే. అయితే ఒక్కసారి చూసుకోండి, మీకు ఎలిగేషన్ రూల్. ఓకే, అంటే మిశ్రమాలని కలిపే పద్ధతి మనకి ఎక్కడ వస్తుందంటే సపరేట్గా మిశ్రమాలు అనే టాపిక్ ఉంటుంది, దానిలో చెప్పడం జరుగుతుంది. మిగతా టాపిక్ లాభ నష్టాల్లో కానీ లేదా పర్సంటేజెస్లో కానీ నిష్పత్తుల్లో కానీ ఈ మిశ్రమాల తలకు అప్లికేషన్ వాడుకుంటాం మనం, ఈ విధంగా వాడతాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం ఆల్జీబ్రా లాగా అనిపిస్తుంది చూడడానికి. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే p² + 2q² ఓకే √8pq ఓకే అయిన p/q డాష్. ఇది మన క్వశ్చన్. ఇందులో చేయడానికి ఏమీ లేదు. మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే a - b² ఏంటవుతుంది? a² + b² - 2ab. ఇదే కదా? ఈ మాత్రం తెలిస్తే చాలా ప్రాబ్లం చేసేయచ్చు. ఓకే, ఒకసారి చూడండి ఇలా. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే కొంచెం అడ్జస్ట్మెంట్. p² ప్లస్ నేను 2ని స్క్వేర్ పెట్టి స్క్వేర్ రూట్ పెట్టొచ్చా లేదా? పెట్టచ్చు. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ కట్ చేస్తే 2a కదా ఉంటుంది. కాబట్టి ఏదైనా సంఖ్యకి స్క్వేర్ రూట్ పెట్టి స్క్వేర్ కూడా అప్పుడే పెడితే మనకి సంఖ్య యొక్క విలువ మారదు. ఎందుకు? ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఆ నంబరే మిగిలిపోతుంది. సో కాబట్టి ఒక్క స్క్వేర్ రూట్ పెడితే విలువ మారుతుంది, లేదా ఒక్క స్క్వేర్ పెట్టినా విలువ మారుతుంది. కానీ స్క్వేర్ రూట్ 2 పెట్టడం వల్ల ఏమైంది? ఇవి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఆ 2 ఉంటుంది. సో కాబట్టి నేనేమని చెప్తున్నానంటే ఇక్కడ ఇది 2 ఉంది కదా, నేనేమని రాస్తాను దీన్ని? √2² అని రాస్తాను. అప్పుడు √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఆ 2 ఉంటుంది. q². అర్థమైంది కదా? √8 ఉంది కదా, ఈ √8 అనే దాన్ని ఎలా విడదీయొచ్చు అంటే √4 × 2 అని రాయొచ్చా? √8ని ఏ విధంగా రాస్తాం? √4 × 2 అని రాయొచ్చుగా. ఇప్పుడు ఈ 4ని బయటికి తీసేయొచ్చా? అప్పుడు బయటికి తీసేస్తే √4 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే 2 బయటకు వచ్చేసింది, కానీ ఈ 2 లోపల ఉండిపోతుందిగా, అంటే 2√2 ఉంటుంది. ఓకే, సో కాబట్టి 2√2pq. ఓకే, ఇలా ఉంచండి దీన్ని. ఒకసారి చూడండి, అంటే √8ని 4 × 2గా రాస్తే 4ని బయటికి తీసుకొస్తే 2 వస్తుంది. ఆ 2 లోపల 2 ఒకటి ఉంటుంది కాబట్టి 2√2 అవుతుంది. రైట్? ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఇది అందరికి అర్థమైనట్టే కదా. ఇక్కడ నేను ఏ మార్పులు చేయలేదు, p²ని అదే విధంగా రాశాను. 2q² ఉండేది, q² అదే విధంగా రాసేసి 2ని మాత్రం రూట్ పెట్టి స్క్వేర్ పెట్టాను. √2² క్యాన్సిల్ అయిపోతే అది 2q². దీని విలువ ఇక్కడ మారలేదు, అదే ఉంది. ఈ √2² క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు 2q² మిగిలి ఉంటుంది. కాబట్టి వాల్యూ ఏం మారలేదు. అలాగే √8ని 2√2గా
కొంచెం మార్చి రాశాను. సో ఒక్కసారి చూడండి, పీ స్క్వేర్ ప్లస్ ఇది దీనికి స్క్వేర్ ఉంది పవర్లో, దీనికి పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి √2 ఇంటూ క్యూ హోల్ స్క్వేర్ అని రాసేయచ్చు కదా, రాసేయచ్చు. ఒకవేళ తెలియపోతే a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ ఎంత ab హోల్ పవర్ m అని రాయొచ్చు కదా. అంటే రెండు వేరు భూములకి రెండు భూములు గల ఘాతాంకాలు గుణించేటప్పుడు ఘాతాలని కామన్గా వేసేయచ్చు, ఒకే ఘాతం ఉంటే. అప్పుడు ఇగో ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి మనం ఏం చేసేయచ్చు అంటే స్క్వేర్ని కామన్గా వేసేసాం. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఇప్పుడు నేను దీన్ని కొంచెం మళ్ళీ మాడిఫై చేసి రాస్తున్నాను. ఇప్పుడు ఈ మైనస్ ఇక్కడ 2√2 PQని ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా, మైనస్ అవుతుంది ఎందుకంటే ఇటు తీసుకొచ్చాం కాబట్టి. అప్పుడు నేను ఏమని రాస్తానంటే 2 ఇంటూ ఈ 2 ఇంటూ P ఇంటూ √2Q అని రాస్తాను. రాయొచ్చా లేదా? అవతల ఇంకేం లేదు కదా, 0. అంటే దాని అర్థం ఇంకేం లేదండి, దీన్ని ఇటు తీసుకొచ్చేసాను. ఇక్కడేం మిగిలింది 0 అయిపోయింది. ఇప్పుడు నేను ఇదే 2√2 ఇంటూ PQని ఎలా రాశానంటే ఈ 2ని ఈ √2ని పట్టుకెళ్ళి Q పక్కన పెట్టాను అంతే. ఎక్కడ పెట్టినా గుణించడమే కదా జరిగేది. సో కాబట్టి √2Qగా రాశాను. ఒక్కసారి జస్ట్ చూడండి, ఇది ఏ రూపంలో ఉంది, Pని కనుక A అని √2Qని B అన్నాం అనుకోండి, ఇది A అని ఇది B అన్నాం అనుకోండి, ఇది ఏ రూపంలో ఉంది, ఇది A అని ఇది B అనుకుంటే ఇది a² + b² + 2ab రూపంలో ఉందా లేదా? అంటే దాని అర్థం ఏంటి, a² + b² - 2ab రూపంలో ఉంది అంటే దేని యొక్క విస్తరణ ఇది, a - b హోల్ స్క్వేర్ యొక్క విస్తరణే కదా. ఓకే, సో కాబట్టి a - b హోల్ స్క్వేర్ రూపంలో రాసేయచ్చు. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ a ఎవరు p, b ఎవరు √2q, ఇది a - b హోల్ స్క్వేర్ అంటే p - √2q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు ఏముంది 0. ఒకవేళ వర్గమూలం చేసాం అనుకోండి, రెండు పక్కల ఇరువైపులా వర్గమూలం చేయొచ్చు కదా, చేయొచ్చు. అప్పుడు ఇటువైపు స్క్వేర్ రూట్ పోతుంది అంటే ఇక్కడ తీసేయచ్చు. √0 అంటే 0 కదా, 0. అప్పుడు ఈ బ్రాకెట్ కూడా తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ √2q అటు పట్టుకోండి, ఏమవుతుంది p = √2q. ఓకే, ఇక్కడ క్యూని మళ్ళీ అడ్డకోణకరం చేసేయండి. అంటే ఇక్కడ క్యూ గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది కదా, అంటే p/q = √2 ఏనా. √2 అంటే √2/1 అనే కదా అర్థం. అంటే ఇప్పుడు p/q, ఇది p/q అనే కదా అర్థం. p/q = √2:1. కాబట్టి p/q యొక్క విలువ ఎంత అయింది, √2:1. సో కాబట్టి మనకు ఆప్షన్ ఆన్సర్ ఉందా లేదా, ఉంది. ఎన్నో ఆప్షను, ఫస్ట్ ఆప్షన్. కాబట్టి మన ఆన్సర్ ఎంత, ఆప్షన్ 1. ఇది చాలా చిన్న లెక్క, కానీ అసలు నాన్ మ్యాథ్స్ వాళ్ళు లేదా వేరే ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకున్న వాళ్ళు దీన్ని గుర్తుపట్టలేరేమో అనే ఉద్దేశంతో కొంత స్లోగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇందులో చేయడానికి ఏమీ లేదు, a - b హోల్ స్క్వేర్ రూపంలో అడ్జస్ట్ చేయడమే ఇక్కడ ఈ లెక్కలో ఉండే ఛాలెంజ్. ఓకే, సరే ఇంకో లెక్క చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ అయింది, అయినా ప్రీవియస్ పేపర్ అంటే గ్రూప్ 4 2012 గ్రూప్ 4లో ఇచ్చాడు కాబట్టి దీన్ని కూడా చెప్తున్నాను. అది చాలా సింపుల్ ప్రాబ్లమే. ఏంటంటే రెండు సంఖ్యల నిష్పత్తి 3:4, పెద్ద సంఖ్య 48 అయినా మిగిలిన సంఖ్య ఏది? ఒకసారి చూడండి, సంఖ్యల నిష్పత్తి ఏంటి ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. ఓకే, అందులో పెద్ద సంఖ్య ఏంటి అన్నాడు, 48 అన్నాడు. అంటే మిగిలిన సంఖ్య ఏంటి, రెండో సంఖ్య చిన్నదే కదా. అయితే ఇప్పుడు నాకు తెలియకడుతున్నాను, ఇందులో పెద్ద సంఖ్య పెద్ద సంఖ్య అంటే ఏదవుతుంది, 4 వాటాల 3 వాటాల, కంపల్సరీ 4 వాటాల సంఖ్య పెద్ద సంఖ్య అవుతుంది. సో కాబట్టి 4 వాటాల సంఖ్య ఎంత ఇచ్చాడు, 48 ఇచ్చాడు, అంతేనే కదా. పెద్ద సంఖ్య 48 అంటే ఆ పెద్ద సంఖ్య 48 ఇందులో 4 వాటాలను చూపిస్తుంది. మిగిలిన సంఖ్య ఏంటి, చిన్న సంఖ్య. చిన్న సంఖ్య అంటే ఏంటి, 3 వాటాలు. ఓకే, సో మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మామూలుగా చేస్తే 3/4 × 48 అని రాసుకోవచ్చు. 4 12 48 కాబట్టి 12 3 36. ఓకే, ఇలాగా అంటే 36 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత, ఆప్షన్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 2. ఓకే, అయితే ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, ఈ పద్ధతిని వాడకండి. మామూలుగా ఎంత, 4 వాటాలు 48 అంటే 4 వాటాలు ఎన్ని రెట్లు అయితే 48 అయింది, 12 రెట్లు అయితే, అంటే 12 చేత గుణించబడితే అప్పుడు 3 వాటాలు కూడా ఎంత అవ్వాలి, 3 12 గుణించబడాలి. అంటే 3 12 ఎంత, 36. ఆ విధంగా ఆలోచించడం నేర్చుకోండి. ఇది నేను ఇక్కడ చేత్తో రాసి చూపెట్టాను, కానీ ఇదంతా నోట్ లెక్క కింద మీరు చేయాలి.
సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో మీకు ప్రాబ్లమ్స్ అన్ని మీకు అర్థమయ్యే ఉంటాయి అనుకుంటున్నాను. అయితే మిశ్రమాలకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే నేను చెప్పానో, అంటే మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్, అది కొంత కొత్తగా ఉండొచ్చు. నేను మిశ్రమాలకు సంబంధించి సపరేట్ వీడియోలు మళ్ళీ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటి, ఓన్లీ మిక్స్చర్స్ అండ్ అలిగేషన్ టాపిక్ మీద. అప్పుడు దానిలో ఏమైనా చిన్న సందేహాలు ఉంటే అది కూడా తీరిపోతాయి. అంతేకాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, లేక ఇంకేదైనా టాపిక్ మీద వీడియోస్ చేయాలని మీకు అనిపించినా, వీడియోస్ కావాలని మీకు అనిపించినా, మీరు కమెంట్స్లో పెట్టచ్చు. ఆ కమెంట్స్ చూసి వాటిని అనుసరించి మేము వీడియోస్ని ఇంకా అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాం.